హాయ్ అందరికీ, అందరూ బాగున్నారండి? మేమంటే చాలా బాగున్నామండి. ఇవాళ సండే వచ్చేసి నేను వేసి టిఫిన్ చూపిస్తానండి. ముందుగా ఇలా పెనం పెట్టుకొని, పెనం హీట్ అవ్వగానే ఆయిల్ వేసుకొని ఇందులో ఒక కొత్త రెసిపీ అని నేను చెప్పను, కానీ ఇలా చేసుకుంటే బాగుంటుందని మాత్రం చెప్పగలుగుతానండి. ఎప్పుడు ఇలా చేసుకొని తింటే మాత్రం బాగుంటుంది, కానీ మేము తినేది మాత్రం అయితే సండేనండి. మామూలుగా అయితే నీసు తినం, మా వారు తినరు, నేనంటూ తింటాను, మా వారు తినరు. పెనం వీట్ అయిందండి. ఇప్పుడు మనం ఇలా పిండి వేసుకుందాం. ఇలా మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడే ఇవి 2 ఎగ్స్ అండి, బాగా బీట్ చేసుకోవాలి. నేను ముందే చెప్తున్నాను, ఇది మాత్రం బియ్యం పిండితో చేసిన దోశలు కాదండి, మినప్పిండి ఇడ్లీ నూకతో చేసింది మాత్రమే. ఇలా మొత్తం బీట్ చేసుకునేది మొత్తం ఇలా ఎగ్స్ కూడా ఇలా మిక్స్ చేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఉల్లిపాయ ముక్కలు, బాగుంటుందండి, తినాలి, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడన్నా ట్రై చేసుకొని తింటే బాగానే ఉంటుందండి. టేస్ట్ మాత్రం చెప్పనసలు బాగుంటుందండి. ఇలా తిప్పేసుకున్న తర్వాత అటువైపు ఇటువైపు బాగా కాలనిచ్చి తీసేసుకుంటే ఇంకా అయిపోద్దండి. మినప్పిండి ఇడ్లీ నూకతో చేసిన ఎగ్ దోశ అనుకుంటారో, మినపదోశ అనుకుంటారో, ఏ పేరు పెట్టుకున్నా ఇది మాత్రం మినపదోశ అని అనుకోవాలండి. తీసుకున్నాం. ఇది మాత్రం కొబ్బరి చట్నీ మినపగుళ్ళతో చేశానండి. ఓన్లీ కొబ్బరి చట్నీ రెడీ అయిపోయిందండి. ఎగ్ మినపదోశ కొబ్బరి చట్నీ అండి. తింటే ఒక్కట్టుతో కడుపు నిండిపోద్ది. ఎవరన్నా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి.